వైసీపీలోకి కేసినేని శ్వేతని ఇన్వైట్ చేయబోతున్నారా ఇక్కడ, లేదంటే ఆమె వచ్చి చేరబోతున్నారా? కానీ ఏదో జరగబోతుంది. ఎందుకంటే కేసినేని నాని అయితే వాస్తవానికి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు, ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు, ఓడిపోయారు. తర్వాత ఆయన రాజకీయాలకి గుడ్ బై చెప్పేశాను అంటూ ఒక పోస్ట్ చేశారు ట్విట్టర్లో వేదికగా. మళ్ళీ ఆయన మరి వైసీపీలో కొనసాగుతున్నట్ట లేదా అంటే రాజకీయాల నుంచి వెళ్ళిపోయే కాబట్టి లేనట్టే. అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఆయన ఎలాగా లేరు, వస్తారో లేదో తెలియదు. ఆయన వస్తే కాదని అనరేమో మేబీ వైసీపీలో. కానీ ఆయన కుమార్తె కేసినేని శ్వేతనైతే మాత్రం ఆహ్వానించబోతున్నారు అనేది. ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ ఎందుకు ఆహ్వానించబోతున్నారు అంటే విజయవాడలో ఒక నియోజకవర్గ బాధ్యతలను అయితే అప్పచెప్పబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఆమెకు కూడా రాజకీయాలు కొత్త ఏం కాదు. 2021లో కార్పొరేటర్గా విజయవాడ నుంచి గెలిచారు. ఆమె యాక్చువల్గా మేయర్ అవ్వాల్సింది. కాకపోతే అప్పుడు పార్టీ అధికారంలో లేదు కాబట్టి, పార్టీ గెలవలేదు కాబట్టి ఈమె కార్పొరేటర్గానే మిగిలిపోయారు. లేదంటే ఆమె మేయర్ అయ్యి ఉండేవారు. మేయర్ అభ్యర్థిగా కూడా ఆమెను ప్రకటించారు. ఆనాటి పరిణామాలు మనసులో ఉంచుకొని కేసినేని నాని తర్వాత టీడీపీ గుడ్ బై చెప్పారు, వైసీపీలో చేరిపోయారు, ఆయన ఓడిపోయారు, ప్రస్తుతం దూరంగా ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తారు, వైసీపీలో లేదా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఆయన వస్తే వైసీపీలో తీసుకోవడానికి పార్టీ సిద్ధంగానే ఉంది. అయితే ఆయన రాకపోయినా ఆయన కుమార్తె కేసినేని శ్వేతను పార్టీలో కీలకమైన స్థానంలో ఉంచాలి అని చెప్పి ఆలోచిస్తుందట వైసీపీ అధిష్టానం. ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. ఒకవేళ నిజంగా అదే కనుక జరిగితే ఆమెకు ఎక్కడ స్థానం కల్పిస్తారు, ఎందుకు ఆమెను తీసుకుంటారనేది లేదు. కేసినేని నాని శ్వేత ఇద్దరూ వచ్చినా రావచ్చు. ఏది ఏమైనా త్వరలో అది జరగబోతోంది. ఖచ్చితంగా వైసీపీలోకి మళ్ళీ కేసినేని నాని రీఎంట్రీ ఇస్తారా, లేదంటే కేసినేని శ్వేత చేరతారా ఏంటి అనేది ఇంక వేచి చూడాల్సిన అంశం.